సహాయం చేయాలంటే గొప్ప మనసు ఉండాలి. చేసేది చిన్న సాయమా పెద్ద సాయమా అనేది పక్కన పెడితే పక్కవారి జీవితాలను మెరుగుపరచగలిగేది, కష్టాల నుంచి గట్టెక్కించేది, నైరాశ్యంలో కూరుకుపోయిన జీవితంపై ఆసక్తిని పెంచి భరోసా ఇచ్చే మాట సాయం కూడా హెల్ప్ కిందకే వస్తుంది. అయితే ఈ రోజుల్లో సాయం చేస్తే ఏమవుతుందో అని ముందుకు రావడం లేదు. ఎక్కడ హెల్ప్ అడుగుతారో అని బయట వ్యక్తులే కాదు స్నేహితులు కూడా మొహం చాటేస్తున్నారు. అయితే మానవత్వం చనిపోతున్న ఈ రోజుల్లో అడగకుండానే ఓ వృద్ధురాలికి సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు కోటీశ్వరుడు. తాజాగా పంజాబ్లోని లూధియానాకు చెందిన ఓ కోటీశ్వరుడు రోడ్డుపై పళ్ళ వ్యాపారం చేసుకుంటున్న ఓ పెద్దావిడ దగ్గర నుండి ఫ్రూట్స్ కొనుగోలు చేసి ఆమెను ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. అంతేకాదు ఆమె కళ్ళల్లో ఆనందం నింపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే బిజినెస్ కన్సల్టెంట్ లుధియానా లిబ్ వ్యవస్థాపకుడు కవల్ చబ్రా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఓ పెద్దావిడ చిన్న బండిపై పండ్లు అమ్ముకుంటూ దిగులుగా కూర్చోవడం చూసి ఆగి ఆమెను వెళ్ళి పలకరించాడు. ఆమెతో కాసేపు ముచ్చటించాడు. పెద్దావిడ వివరాలు, వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నాడు. 3 సంవత్సరాల నుంచి ఈ బండిపై తాను పళ్ళు అమ్ముకుంటున్నానని, రోజుకు 12 గంటలు పనిచేస్తున్నట్లు పేర్కొంది. మరి రోజు ఎంత సంపాదిస్తావమ్మా అని అడిగితే ఆ రోజు ఇప్పటి వరకు తాను 100 రూపాయలు మాత్రమే అమ్మినట్లు దిగులు పడుతూ చెప్పింది. దీంతో ఆమె ముఖంలో ఆనందాన్ని చూడాలనుకున్న ఆ వ్యాపారవేత్త వెంటనే అక్కడ ఉన్న మొత్తం పండ్లను కొనుగోలు చేశాడు. ఆ మొత్తానికి ఆమెకు 3000 రూపాయలు చెల్లించాడు. దీంతో ఆమె ఆనందంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనికి బిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా ఓ 80 ఏళ్ల చిరు వ్యాపారి వద్దకు వెళ్ళి అతడి వస్తువులను కొనుగోలు చేసి అతడి నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం అతను చేస్తున్న మంచి పని పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇలాంటి చిరు వ్యాపారాలకు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్న ఈ వ్యాపారి పట్ల మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.